కత్తి సుత్తి. కత్తి కావాలా, సుత్తి కావాలా, కొడవలు కావాలా, నాగలి కావాలా? ఆగండి ఆగండి. రాగానే ఇలా ఎడాపెడా వాయించేస్తేలా? నేను తీసుకోవడానికి రాలా, ఇవ్వడానికి వచ్చాను. అతను గుడ్డ, రవి గుడ్డ, సుత్తి, చీరలు. ఏ సుత్తి? అవునే కత్తి. ఇంతవరకు బాగానే ఉన్నారుగా? అరిచి ఎగతాళిగా ఉందా? ఎగతాళి కాదు, ఈ చీరలో మా చేత్తో నేసినవి, మా చేత్తో అద్దినవి. పెద్ద పట్నం వెళ్ళి నువ్వు మా చీరలు మాకు తీసుకొచ్చా, అందుకు నవ్వా. ఊరుకోండి ఊరుకోండి, మీరు నేసే చీరలు ఇంత ఖరీదు ఉంటాయి. కావాలంటే చూడండి మా కంపెనీ ముద్ర. ఒక్క చీర నేసినందుకు రాయుడు మీకు ఎంత ఇస్తున్నాడు? 5 రూపాయలు. గొప్ప ఎక్స్పర్ట్ అన్నమాట. అంటే తోపిడి. మీ దగ్గర నూలుని చీరగా మార్చే తెలివితేటలున్నాయి, వాడి దగ్గర నూలుని కొనడానికి డబ్బుంది. మీ శ్రమని వాడి డబ్బుని పెట్టుబడిగా పెట్టి మీ శ్రమకి కూలిని పారేస్తున్నాడు, వాడి డబ్బుకి అధిక లాభాలు పొందుతున్నాడు. అయితే సంగతి మా వాళ్ళకి చెప్పేస్తాం. మీరు చేయాల్సింది అది కాదు. మీరంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడితే మీ అందరి తరఫున నేను వెళ్ళి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి మీ చేతే పరిశ్రమ పెట్టిస్తాను. అప్పుడు మీరు కూలి వాళ్ళు కాదు, మీరే యజమానులు. ఎలా ఉందని ఆలోచన? స్వరాజ్యం, ప్రభా, సుందరి లాంటి ఒక 100 మంది నిరుద్యోగ స్త్రీలు రాయుడు గారి నాయకత్వంలో లోన్లు తీసుకుని నడుపుతున్నట్టు ఇందులో ఉంది. అంటే రాయుడు ఆ పరిశ్రమ తన సొంత డబ్బుతో పెట్టలేదన్నమాట. మార్కండేయ శాస్త్రి మన వాళ్ళు ఉత్సాహంగా మనకి చేయగొడుతున్నారు. వాళ్ళు రాయుడు గారికి చెయ్యి అంటలేదండి, రాయుడు గారికి తొయ్యి అంటున్నారు. ఏమిరా, ఏం పోయే కాలం వచ్చింది వాళ్ళకి? వస్తున్నారు కదా కనుక్కోనే. ఏం కస్తూరి, పరిశ్రమలో పని మానేసి 10 మందిని వెనకేసుకుని కేకలేసినంత మాత్రాన భయపడిపోతాం అనుకున్నావా? వారిని అబ్బాయి అంటాడు, మేము కేకలేస్తున్నావా? నీ చెవులకేమో తుప్పట్టిందా? కస్తూరి, నువ్వు మాట్లాడుతున్నది మీసాల పెద్ద వెంకట్రాయుడుతో నన్న సంగతి గుర్తుంచుకో. చాలు చాలేవయ్యా మీసాలు, ఇక చాలు నీ మోసాలని చెప్పడానికే మేమొచ్చాం. స్వరాజ్యం, నువ్వు కూడా మాట్లాడేస్తున్నావే, ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఆ ధైర్యం? దాని పేరే స్వరాజ్యం, మాట్లాడే హక్కు దీనికే ఉంది. స్వరాజ్యం వచ్చింది ఈ దేశానికే కస్తూరి, అంతేకాని నా చేనేత పరిశ్రమలో కూలీ చేసుకునే ఈ స్వరాజ్యానికి కాదు. మేము కూలి వాళ్ళమా? మా పేరులతో డబ్బు తెచ్చుకుని నువ్వు పరిశ్రమ పెట్టుకోలేదు? రామరామ శివ శివ హరిహరి, ఎంత నింద, ఏమి దారుణం, ఎంత రాజకం. మీకు లేనిపోడేవెవరో కల్పించి చెప్పారు. ఇది నిజము అని రుజువు చేయగల పెద్ద మనిషి ఎవడైనా ఉంటే నా ముందుకు రమ్మనండి. నేనే రాయుడు, వీళ్ళు కూలి వాళ్ళు కాదు, ఈ పరిశ్రమలో భాగస్తులు అని నేనే చెప్పాను. ఓహో, ఇదంతా చేసింది నువ్వన్నమాట. ఏమమ్మా చీరలు నేసే చిలకమ్మల్లారా, ఇతగాడి మాటలు నమ్మి రెచ్చిపోయి నా మీదకే దండయాత్రకు వచ్చారన్నమాట. దండయాత్ర కాదు రాయుడు, నువ్వు చేసిన మోసాలు బయట పెట్టడానికి వచ్చాను. వాళ్ళకి చదువు రాదు కదా అని వాళ్ళ చేత వేలుముద్రలు వేయించుకుని వాళ్ళ పేర్ల మీద కోఆపరేటివ్ బ్యాంక్ లో లోన్లు తెచ్చి పరిశ్రమ పెట్టింది అబద్ధమా? రవి, ఏవో కూపీలు లాగి 4 రాళ్లు సంపాదించుకుంటున్న వీళ్ల జీవితాల్ని నాశనం చేయకు. నాకు కడుపు మండి పరిశ్రమను మూసేస్తే వీళ్ళాకలి నువ్వు తిట్టగలవా? ఆకలితో మలమలలాడిపోయే ఈ కుటుంబాలు కచ్చే కన్నీళ్లు నువ్వు తుడవగలవా? రాయుడు, పరిశ్రమను నువ్వు మూయలేవు, మూసినా నేను తెరిపిస్తాను. రవి, 4 ముక్కలు చదువుకున్న 9 మనుషుల్ని వెంటేసుకొచ్చి తిరుగుబాటు లేవదీసి ఈ ఊళ్ళో ఎర్ర జెండా ఎగరేద్దామనుకుంటున్నావేమో. ఎరుపంత సులభం కాదు నాయన, అది మనుషుల రక్తాన్ని కొరుకుంటుంది. ఆ రక్తం నీదే అవుతుంది రాయుడు. నీ నెత్తురుతో తడిచిన నేత చీరే ఎర్ర జెండాలా ఎగురుతుంది. ఏమిటండి ఇది? ఇలా 10 మందిని పోగేసుకొచ్చి దౌర్జన్యం చేస్తే పరిశ్రమ మీదైపోతుందా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు, జరిగిన నష్టాన్ని గుర్తు చేయడానికి వచ్చాం. మర్యాదగా ఈ రోజు నుంచి ఈ శ్రామికులందరికీ పరిశ్రమను రాసిస్తే సరే సరే, లేకపోతే ఇన్నాళ్లు అనుభవించిన లాభాలన్నీ కక్కిస్తాను. ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు నిరూపించి చట్టానికి పట్టించి రాళ్లు కొట్టిస్తాను. ఆలోచించుకో, రాసిస్తావో రాళ్లు కొడతావో? రాసిస్తాను.
మొక్కోకుండానే తిరుపతి గుండె అయిపోయిందండి మీ పని. ఇంతకాలం బెమ్మన్న గారే అనుకున్నాను. ఆయన తమ్ముడు కూడా ఇవాళ మీకు రాక్షసులే తయారయ్యాడా? తయారైతే చూస్తూ ఊరుకుంటారా మీసాల పెద్ద వెంకట్రాయుడు గారు? ఆ బ్రహ్మన్నకి ఆయన తమ్ముడికి మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చాక ధర్మపీఠం ఎక్కుతారు. ఏమండో మడిసాక బొందులో పేరే కాదండు, కొన్ని ఈక్నెస్లు కూడా ఉంటాయి. ఆ సంగతి నాకు తెలుసు. కానీ బెమ్మన్న గారికి ఏ ఈక్నెస్లు లేవే. ఎక్కడ పెడతారు తగు? అలాగా ఆ ధర్మపీఠం నేనెక్కడానికి మంచి ముహూర్తం నువ్వు చూడు శాస్త్రి. ఆ బ్రహ్మన్న ఈక్నెస్ సంగతి నేను చూస్తా. స్వయం శక్తి మీద మీరు కొనసాగించే ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నాను. బ్రహ్మన్న గారికి బ్రహ్మన్న గారికి మార్కండేయ శాస్త్రి. చేనేత పరిశ్రమ పోగొట్టుకున్నది నేను, ఊడగొట్టిందా రవిగాడు. మధ్యలో ఈ బ్రహ్మన్నకి చెయ్యంటారేమిటి? జాతకం అండి జాతకం. మరి వాళ్ళ చేత నేను చేకొట్టించుకోవాలంటే ఏం చెయ్యాలి? ధర్మం చెయ్యాలండి. అబ్బా అదేమిటో చెప్పి తగులడమయ్యా. నిన్ను మేసవచ్చు కొడతాం.